the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జ్ఞాన భారతం. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జ్ఞాన భారతం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. జ్ఞాన భారత్ మిషన్ అనే పేరిట ఒక మిషన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జూన్ 2025లో లాంచ్ చేశారు. ఆ జ్ఞాన భారత్ మిషన్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న తాళపత్ర గ్రంథాలు, వాటిని మనుస్క్రిప్ట్స్ అంటారు. మనుస్క్రిప్ట్స్ అంటే చేతితో రాసిన పత్రాలు, రాతపత్రాలు, వీటన్నింటినీ కూడా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి, డిజిటల్గా వీటిని స్టోర్ చేయాలి, భద్రపరచాలి అని చెప్పేసి జ్ఞాన భారత్ మిషన్ని లాంచ్ చేశారు. ఈ జ్ఞాన భారత్ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈ మనుస్క్రిప్ట్స్ని డిజిటల్గా భద్రపరచాల్సిన అవసరం ఏముంది? ఈ మనుస్క్రిప్ట్స్లలో భారతదేశానికి సంబంధించిన నాలెడ్జ్, ముఖ్యంగా ఏన్షియంట్ డేస్ నుంచి, ప్రాచీన కాలం నుంచి ఎంతోమంది ఆథర్స్ మెడిసిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రానికి, మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మనుస్క్రిప్ట్స్లలో స్టోర్ చేసి ఉంటారన్నమాట. ఈ మనుస్క్రిప్ట్స్లలో ఉంటుంది. అయితే ఈ మనుస్క్రిప్ట్స్ని ఈ కొలోనియల్ కంట్రీస్, ముఖ్యంగా ఈ ఫారిన్ కంట్రీసు, చాలా దేశాలు మన మనుస్క్రిప్ట్స్ని దొంగలించుకుని వెళ్ళిపోయాయట. వాటిలో ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించి వాళ్ళు అక్కడ ఏవైనా ఇన్నోవేషన్స్, ముఖ్యంగా మెడిసిన్కి సంబంధించిన విప్లవాత్మకమైన ఆవిష్కరణలను, ఇన్నోవేషన్స్ని తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు పేటెంట్లు పొందుతూ ఉన్నారు. మన విజ్ఞానాన్ని వీళ్ళు దొంగలించుకుపోతూ ఉన్నారు. సో ఈ మనుస్క్రిప్ట్స్ని మనము డిజిటల్గా స్టోర్ చేయాలి అని చెప్పేసి జ్ఞాన భారత్ మిషన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ జ్ఞాన భారత మిషన్కి సంబంధించి తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నారు. 11న మొదలైంది. 11th నుంచి 13th సెప్టెంబర్ 2025 న్యూఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న మినిస్ట్రీ, దీన్ని నిర్వహిస్తూ ఉన్న మంత్రిత్వ శాఖ కల్చర్ మినిస్ట్రీ. కల్చర్ మంత్రిత్వ శాఖ అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మొట్టమొదటి జ్ఞాన భారత అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీ. ఇక అసలు ఈ మనుస్క్రిప్ట్స్ విషయానికి వస్తే 2003లోనే నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ పేరిట, నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ అంటే మనుస్క్రిప్ట్ల కోసం ఒక జాతీయ మిషన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అంటే పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2003లో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు దీన్ని పేరు మార్చారు, దీన్ని రీడిజైన్ చేశారు, దీన్ని పునర్వ్యవస్థీకరించి 2025-26 యూనియన్ బడ్జెట్లో 2025-26 యూనియన్ బడ్జెట్లో జ్ఞాన భారతం పేరిట దీన్ని తిరిగి తీసుకొని రావడం జరిగింది. ఈ జ్ఞాన భారతం మిషన్ అనేది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. ఈ పథకం కింద 1 కోటికి పైగా మనుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేయాలి. మోర్ దాన్ 1 crore మనుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేయాలి, వాటిని భద్రపరచాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసినప్పటికీ దీని టైం పీరియడ్ వచ్చేసి 2024 నుంచే వర్తిస్తుంది. దీనికి కేటాయించిన బడ్జెట్ 2024 నుంచి 2031 వరకు, అంటే నియర్లీ 7 years దీని కాల పరిమితి. దీనికోసం 482.85 crore 482.85 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సెంట్రల్ సెక్టార్ స్కీము, ఏదైనా ఒక స్కీమ్ చదువుతూ ఉన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ స్కీమో తప్పకుండా ఐడియా ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వ పథకం అంటే ఏంటి? మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఫండ్స్ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఈ జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ థీము ఒకసారి మనం వీలైతే తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ థీమ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, అంత అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జ్ఞాన భారతం. థీమ్ వచ్చేసి రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. ఇక ఈ సదస్సులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జ్ఞాన భారతం అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞాన భారతం అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. ఇక ఈ జ్ఞాన భారతం మిషన్ కోసము 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో 60 crore బడ్జెట్గా కేటాయించారు. ఈ అవుట్ ఆఫ్ 482.85 crore 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 60 కోట్లను ఈ మిషన్కి కేటాయించడం జరిగింది. ఇది జ్ఞాన భారతం అంతర్జాతీయ సమావేశం మొట్టమొదటిది.
నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదానికి సంబంధించి న్యూయార్క్ డిక్లరేషన్, ప్యాలెస్తీనాకు ప్రత్యేక దేశ హోదాపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటు. ఈ ప్యాలెస్తీనా వివాదాన్ని పీస్ఫుల్గా సెటిల్ చేయాలి, పీస్ఫుల్గా పరిష్కరించాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఒక డిక్లరేషన్ని ప్రవేశపెట్టింది. ఆ డిక్లరేషన్కి మద్దతుగా ఫ్రాన్స్ ఒక తీర్మానాన్ని, ఒక రిజల్యూషన్ని కూడా ప్రవేశపెట్టింది. ఆ డిక్లరేషన్ వచ్చేసి న్యూయార్క్ డిక్లరేషన్. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ కాబట్టి న్యూయార్క్ డిక్లరేషన్ పేరిట ఈ ప్యాలెస్తీనా ఇజ్రాయెల్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలి. 2 స్టేట్ సొల్యూషన్లో భాగంగా 2 స్టేట్ సొల్యూషన్ ఏమని చెప్తుంది? ఇజ్రాయెల్కి ప్యాలెస్తీనాకి 2 సపరేట్ దేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ 2 స్టేట్ సొల్యూషన్ చెప్తుంది. ఈ 2 స్టేట్ సొల్యూషన్కి మద్దతు ఇస్తూ, సపోర్ట్ చేస్తూ న్యూయార్క్ డిక్లరేషన్కి మద్దతుగా, సపోర్ట్గా ఫ్రాన్స్ ఒక రిజల్యూషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఫ్రాన్స్తో పాటు సౌదీ అరేబియా కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ తీర్మానానికి అనుకూలంగా పాజిటివ్గా ఇండియా ఓటు వేసింది. ఓవరాల్గా 142 నేషన్స్, 142 దేశాలు ఈ రిజల్యూషన్కి సపోర్ట్గా ఓటు వేశాయి. 10 దేశాలు ఓటు వ్యతిరేకంగా వేశాయి. అంటే ఈ న్యూయార్క్ డిక్లరేషన్ మేము ఒప్పుకోము అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఇందులో అమెరికా కూడా ఉంది. ఎందుకంటే అమెరికా ఈ ప్యాలెస్తీనాకి సపరేట్ స్టేట్ని యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది అసలు ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదం, కాన్ఫ్లిక్ట్ ఏంటో డెఫినెట్లీ ఒక 2 to 3 minutes మనం దీని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది రిపీటెడ్గా వార్తల్లో ఉంటా ఉంది కాబట్టి. అసలు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, మ్యాప్ చూస్తే ఇదంతా ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా ప్రాంతం అంతా కూడా మిడిల్ ఈస్ట్ దేశాలు అని చెప్పవచ్చు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బార్డర్ కంట్రీస్ ఈజిప్ట్ ఉంది, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ దేశాలు. ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంటుంది, మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రము ఉంటుంది. మరి అసలు ఈ వివాదం ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఈ కాన్ఫ్లిక్ట్ అనేది 19th సెంచరీ, 19వ శతాబ్దంలోనే వచ్చింది. అప్పట్లోనే ఈ వివాదం వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాప్లో జెరూసలేం ఉంది. జెరూసలేం ఇది ఇజ్రాయెల్కి క్యాపిటల్. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం, అలానే ప్యాలెస్తీనా కూడా ఈ జెరూసలేం అనేది మాకు కూడా క్యాపిటలే, మాకు కూడా రాజధాని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఇస్లాం మతస్థులైన ప్యాలెస్తీనియన్స్కి కావచ్చు, ఈ జ్యూస్ మతస్థులైన ఇజ్రాయెల్ దేశస్థులు, ఆ జ్యూస్ దేశస్థులకి ఈ జెరూసలేం అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ జ్యూస్ ప్రజలు, ఇజ్రాయెల్ దేశస్థులకి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన టెంపుల్ మౌంట్ అని ఒకటి ఉంటుంది. టెంపుల్ మౌంట్ అది జెరూసలేంలో ఉంటుంది. అలానే ప్యాలెస్తీనియా ఇస్లాం కంట్రీ అయిన ఇస్లాం మతస్థులకి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అల్ అక్సా మాస్క్ ఇది కూడా జెరూసలంలోనే ఉంటుంది. అసలు మరి కాన్ఫ్లిక్ట్, ఈ వివాదం ఎప్పుడు రైజ్ అయిందంటే 19th సెంచరీలోనే. అంటే ఓ విధంగా చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం, World War I టైంలో ఇది కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అప్పట్లో ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని ఒట్టోమాన్ అనే ఒక రాజ్యం ఏల్తా ఉండేది. అప్పట్లో ఒట్టోమాన్ కింగ్డమ్ అనేది ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని రూల్ చేస్తూ ఉండేది. World War I టైంలో, ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బ్రిటిష్ ఈ ఒట్టోమాన్ కింగ్డమ్ని, ఒట్టోమాన్ రాజ్యాన్ని ఓడించి ఈ ప్యాలెస్తీనా ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా ఒకప్పుడు ప్యాలెస్తీనా ప్రాంతమే. ఎప్పుడైతే World War Iలో యూకే ఆ ఒట్టోమన్ రాజ్యాన్ని ఓడించి ఆ ప్యాలెస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే 1917లో ఈ బ్రిటిష్ బాల్ఫోర్ డిక్లరేషన్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్ అనే దాన్ని అనౌన్స్ చేసింది యూకే, బ్రిటన్. మరి అసలు ఏం చెప్తుంది బాల్ఫోర్ డిక్లరేషన్? ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాలెస్తీనా ప్రాంతం అనేది, ఇందులో గాజా అనే ఒక ప్రాంతం ఉంది, వెస్ట్ బ్యాంకు, జెరూసలేము. ఈ ప్యాలెస్తీనా ప్రాంతంలో ఎక్కువ మంది వివిధ రకాల ట్రైబ్స్ ఉంటారు, ముఖ్యంగా వివిధ రకాల ప్రజలు. అందులో ఎక్కువగా అరబ్స్ మెజారిటీ, అరబ్లు అత్యధికంగా ఉండేవాళ్ళు ఈ ప్యాలెస్తీనా ప్రాంతంలో, ఆ ఒట్టోమన్ రాజ్యంలో. ఈ జ్యూస్, ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే జ్యూస్ ఉన్నారో ఆ జ్యూస్ మైనారిటీలు చాలా అత్యల్పంగా ఉండేవాళ్ళు, అత్యధికంగా అరబ్బులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే యూకే ఆ ఒట్టోమన్ రాజ్యాన్ని ఓడించి ఆ ప్యాలెస్తీనా ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన తర్వాత, ఆక్రమించిన తర్వాత 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసి ఏమని చెప్పింది అంటే ఈ ప్యాలెస్తీనా ప్రాంతంలో ఇజ్రాయెల్, ముఖ్యంగా ఆ జ్యూస్ ప్రజలు ఎవరైతే ఉంటారో
ఆ జ్యూస్ దేశస్తులకు కూడా ఒక సపరేట్ ప్రాంతాన్ని, ఒక నివాసం టైప్, ఒక నేషనల్ హోమ్ని మేము ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు యూకే ప్రకటించింది. అయితే ఇక దాంతో ఇక అరబ్బులకి జ్యూస్కి మధ్య ఎక్కువ వివాదము, కాన్ఫ్లిక్ట్ రైజ్ అయ్యింది. అప్పట్లోనే యూరప్ ప్రాంతంలో ఈ జ్యూస్ని ఊచకోత చేస్తూ ఉండేవాళ్ళు, జ్యూస్ ప్రజల్ని చంపేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ జ్యూస్ ఏం చేసేవా ఈ జ్యూస్ ఇక గతి లేక వాళ్ళు ఈ పాలస్తీనా ప్రాంతంలోకి రావడం మొదలుపెట్టారు. 1947 నాటికల్లా ఆ పాలస్తీనా ప్రాంతంలో 30% జనాభా ఈ జ్యూస్ ప్రజలే ఉన్నారట. అంటే వాళ్ళ పాపులేషన్, ఈ జ్యూస్ జనాభా పెరుగుతూ ఉంది. సో ఇక ఇజ్రాయెల్కి, ముఖ్యంగా అరబ్ దేశాలకి యుద్ధం మొదలైంది. ఈ అరబ్బులకి జ్యూస్కి వివాదము, యుద్ధాల టైపు మొదలైనాయి. 1948లో ఇజ్రాయెల్కి అరబ్కి యుద్ధం జరిగింది. అరబ్ దేశాలు అంటే ఈజిప్టు, జోర్డాను, సిరియా, ఇటువంటివన్నీ కూడా ఇస్లాం దేశాలు కదా. ఈ 1948లో ఇజ్రాయెల్కి అరబ్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ కొన్ని ప్రాంతాలని ఆక్యుపై చేసింది, పాలస్తీనా ప్రాంతాలని కొన్ని. ఇక తమకు తామే స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది ఇజ్రాయెల్ అనౌన్స్డ్ ఇండిపెండెన్స్ అనమాట. తమకు తామే స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. అప్పట్లోనే 1948లోనే యునైటెడ్ నేషన్స్ ఈ పాలస్తీనా ప్రాంతాలకి, పాలస్తీనా దేశస్తులకి ఒక ప్రాంతము, ఒక కంట్రీ, ఇజ్రాయెల్లో దేశస్తులు ఉన్నారు కదా జ్యూస్, వాళ్ళకు ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్తే కొన్ని కంట్రీలు ఒప్పుకోలేదు, అమెరికా ఇటువంటి కంట్రీలు. సో ఇక 1948లో ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం జరిగింది. ఇక 1967లో ఇక ఫైనల్గా మిడిల్ ఈస్ట్ వార్ జరిగింది. మళ్ళీ 1967లో మిడిల్ ఈస్ట్ యుద్ధం జరిగింది. ఇది 6 రోజుల పాటు జరిగింది. 6 రోజుల పాటు జరిగిన తర్వాత ఇక ఇజ్రాయెల్ ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ స్కేల్లో ఒక విజయం సాధించేసిందని చెప్పవచ్చు. ఇక ఆ 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఈ గాజా ప్రాంతాన్ని, ఈ గోలన్ హైట్స్ అనేది ఇది ఒక ప్లాట్యూ, పీఠభూమి, ఇది సిరియాలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది, ఆక్రమించుకునింది. ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకునింది ఇజ్రాయెల్, ఆక్రమించుకునింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈస్ట్ జెరూసలేం ఉంటుంది, ఇక్కడ ఇది జెరూసలేము, ఇది తూర్పు జెరూసలేం ఉంటుంది. ఈ తూర్పు జెరూసలేంలో ఎక్కువగా పాలస్తీనియన్లు, ఎక్కువగా అరబ్బులే ఉంటారు. అందుకే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు పాలస్తీనియన్లు ఈ 2 స్టేట్ సొల్యూషన్ కింద మాకు సపరేట్ కంట్రీని ఏర్పాటు చేయండి, ముఖ్యంగా ఈ గాజా స్ట్రిప్ ప్రాంతము, ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కలిపి మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అని చెప్పేసి పాలస్తీనా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇటీవలనే కొన్ని కంట్రీసు, ఫ్రాన్సు, కెనడా ఇటువంటి కంట్రీలు ఈ 2 స్టేట్ సొల్యూషన్ని సపోర్ట్ చేస్తూ పాలస్తీనాని గుర్తిస్తాము, పాలస్తీనాని మేము రికగ్నైజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించాయి. ఇప్పుడు ఈ తీర్మానానికి అనుకూలంగా సపోర్ట్గా ఇండియా కూడా ఓటు వేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది న్యూయార్క్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే పాలస్తీనా ఇష్యూకి సంబంధించి. ఇది ఇజ్రాయెల్కి పాలస్తీనాకి వివాదము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గాజా స్ట్రిప్లో హమాస్ తీవ్రవాదులు ఎక్కువగా రూల్ చేస్తూ ఉన్నారు. ఈ హమాస్ పైనే కదా ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉండేది. ఇక వెస్ట్ బ్యాంక్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియాలు. ఎక్కడ ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయంటే మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్. భారతదేశంలో వంశపారంపర్య రాజకీయాలకు సంబంధించి ఒక ఎన్జిఓ, ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇండియాలో వంశపారంపర్య రాజకీయాలు అంటే డైనాస్టిక్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, చట్టసభల్లో ఈ వంశపారంపర్య నేపథ్యము, కుటుంబ చరిత్ర నేపథ్యం కలిగిన ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో ఎంటర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారము ఏమని చెప్తా ఉంది అంటే ఓవరాల్గా ఇండియాలో లోక్సభ కావచ్చు, స్టేట్ అసెంబ్లీస్ కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్గా 21% ఎంపీస్, ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీలు ఈ వంశపారంపర్య నేపథ్యము, డైనాస్టిక్ బ్యాక్గ్రౌండ్ కుటుంబ చరిత్ర కలిగి ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏడిఆర్ గురించి తెలుసుకోవాలా. ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఏడిఆర్ ఎక్కువగా నివేదికలు విడుదల చేస్తూ ఉంది. ఇండియాలో అత్యధికంగా క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్న చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఏడిఆర్ నివేదిక ప్రకారము తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఉన్నారు. ఇక అలానే రిచెస్ట్ సీఎం ఈ ఏడిఆర్ నివేదిక ప్రకారము భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు.
ఇక పూరెస్ట్ సీఎం, అత్యంత పేద ముఖ్యమంత్రి అంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఉన్నారు ఏడీఆర్ నివేదిక ప్రకారం. అలానే ఏడీఆర్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది సెప్టెంబర్లోనే, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. భారతదేశంలో ఇండియాలో యూనియన్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ మినిస్టర్స్, వీళ్ళందరినీ కలుపుకుంటే 47% ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫేసింగ్ క్రిమినల్ చార్జెస్. 47% ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫేసింగ్ క్రిమినల్ చార్జెస్. అంటే భారతదేశంలో 47% మంది మంత్రులు ఈ క్రిమినల్ కేసెస్ని ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి ఏడీఆర్ చెప్పింది. ఇక ఇప్పుడు ఈ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ వంశపారంపర్య నేపథ్యం కలిగి ఉన్న ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే, అత్యధికంగా లోక్సభలో సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, లోక్సభలో సిట్టింగ్ అంటే ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీల్లో 31% ఎంపీసు ఈ డైనాస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళట. 31% మంది లోక్సభ ఎంపీలు వంశపారంపర్య నేపథ్యం నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవుతా ఉన్నారు రాజకీయాలు. అంటే వంశపారంపర్యం అంటే ఏంటి, వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్, వీళ్ళందరూ అప్పట్లోనే రాజకీయాల్లో ఉండి ఉంటారు, దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇక లోక్సభలో అత్యధికంగా 31% సిట్టింగ్ ఎంపీస్. ఇక రాజ్యసభ తీసుకుంటే 21% రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలు వంశపారంపర్య నేపథ్యము. ఇక లెజిస్లేటివ్ కౌన్సిల్స్ తీసుకుంటే రాష్ట్రాల ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ 22% మంది ఎమ్మెల్సీలు వంశపారంపర్య నేపథ్యము. ఇక స్టేట్ అసెంబ్లీలు తీసుకుంటే 20% మంది డైనాస్టిక్ బ్యాక్గ్రౌండ్. ఓవరాల్గా 21%. మరి ఆ 21% అంటే అబ్సల్యూట్ నెంబర్లో చెప్పాలంటే 1107, 1107 మంది ప్రజాప్రతినిధులు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, దే ఆర్ ఫ్రమ్ డైనాస్టిక్ బ్యాక్గ్రౌండ్. ఇక ఇందులో హైయెస్ట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అట. కాంగ్రెస్ పార్టీలో 32% సిట్టింగ్ ప్రజాప్రతినిధులు వంశపారంపర్య నేపథ్యము. సెకండ్ ప్లేస్లో బీజేపీ 18%. ఇక లోయెస్ట్ అత్యల్పంగా సిపిఎం 8% సిపిఎం. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే అబ్సల్యూట్ నెంబర్లో, ఖచ్చితమైన నంబర్ల పరంగా చూస్తే యూపీలో 141 మంది 141 ప్రజాప్రతినిధులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు. హైయెస్ట్ యూపీ. మహారాష్ట్ర 129 మంది ప్రజాప్రతినిధులు వంశపారంపర్య నేపథ్యం. థర్డ్ ప్లేస్లో కర్ణాటక 94. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడీఆర్ ఏదైనా ఒక రిపోర్ట్ విడుదల చేస్తూ ఉందంటే మనకి హైలైట్స్ ఇంపార్టెంట్. ఇక ముఖ్యంగా అనలిటికల్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1, యూపీఎస్సీ లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో ఎలక్టోరల్ రీఫార్మ్స్ అనే టాపిక్ ఉంటుంది. GS2 ఇండియన్ పాలిటీలో ఎలక్టోరల్ రీఫార్మ్స్లో మనము ఇటువంటివి అనలిటిక్ ట్రెండ్స్ మెన్షన్ చేయవచ్చు. ఇక భారతదేశంలో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని తొలగించాలి, ముఖ్యంగా నేరపూరిత రాజకీయాలను తొలగించడం కోసం ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏమని చెప్తుంది, ఎవరైతే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, యూనియన్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ మినిస్టర్స్, ఎవరైతే సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తూ ఉన్నారో, సీరియస్ క్రిమినల్ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటా ఉన్నారో, సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ అంటే ఏంటి, విత్ దోస్ కేసెస్ విచ్ ఆర్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 5 years ఆర్ మోర్. ఏ కేసుల్లో అయితే జైలు శిక్ష 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వాటిని తీవ్ర క్రిమినల్ ఛార్జెస్, తీవ్రమైన నేర ఆరోపణలు అంటారు. ఆ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్రిమినల్ ఛార్జెస్. ఇక అలానే వీళ్ళు ఈ ప్రైమ్ మినిస్టర్స్, సీఎంస్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కనుక ఈ సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్లో అరెస్ట్ అయ్యే 30 days కంటే ఎక్కువగా కన్సిక్యూటివ్గా 30 రోజుల కంటే ఎక్కువగా వరుసగా జైల్లో ఉంటే వాళ్ళని పదవీచ్యుతులను చేయడం జరుగుతుంది. వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారము ఉంటుందన్నమాట. అదే ప్రైమ్ మినిస్టర్ని, యూనియన్ మినిస్టర్స్ని తొలగించే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. సీఎంస్ని, స్టేట్ మినిస్టర్స్ని తొలగించే అధికారం గవర్నర్స్కు ఉంటుంది. ఇక ఈ ముఖ్యంగా అసెంబ్లీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ స్టేట్ మినిస్టర్స్ని తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్స్కు ఉంటుంది. సో ఇది ఏడీఆర్ నివేదికకు సంబంధించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏడీఆర్ అనేది ఒక NGO, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ. ఇది 1999లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎన్నికలలో సంస్కరణల కోసము, ఎలక్టోరల్ రీఫార్మ్స్, ఈ పాలిటిక్స్లో ట్రాన్స్పరెన్సీని, పారదర్శకతను తీసుకురావడానికి ఇది ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటుంది.
నెక్స్ట్ వన్, సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్. సౌదీ అరేబియాతో ఆభరణాల వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికై జెడ్డాలో సాజెక్స్ 2025ను ప్రారంభించిన ఇండియా. టు స్ట్రెంగ్థెన్ ద జ్యువెలరీ ట్రేడ్ విత్ సౌదీ అరేబియా, ఇండియా లాంచ్డ్ సాజెక్స్ 2025 ఎక్స్పోజిషన్. ఇదొక జ్యువెలరీ ఎక్స్పోజిషన్ అని చెప్పవచ్చు. ఇదొక ఆభరణాల ప్రదర్శన, జ్యువెలరీ ఎగ్జిబిషన్. సజెక్స్ అంటే సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్. ఈ సౌదీ అరేబియాతో ఈ జ్యువెలరీ ట్రేడ్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఏజెన్సీ. భారతదేశంలో ఈ ఆభరణాల వాణిజ్యాన్ని, జ్యువెలరీ ట్రేడ్ని అభివృద్ధి చేసే, ప్రమోట్ చేసే ఒక ఏజెన్సీ ద జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ద జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరియు సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. ఆ రియాద్లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. ఆ ఇండియన్ ఎంబసీ ఈ జెడ్డాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. వీటి సహకారంతో ఈ ఎక్స్పోజిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక గుర్తుపెట్టుకోవాల్సింది, సౌదీ అరేబియా భారతదేశానికి ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని అత్యధికంగా సప్లై చేస్తూ ఉన్న దేశాల్లో ఇది 3rd ప్లేస్లో ఉంది. 2nd ప్లేస్లో యుఏఈ ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 3rd ప్లేస్లో సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్, యుఏఈలో భారతదేశపు మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ లాంచ్డ్ ఇన్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ. నిన్నే మనం తెలుసుకున్నాం, యుఏఈలోని దుబాయ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ తన తొలి విదేశీ క్యాంపస్ని ప్రారంభించింది అని చెప్పేసి. ఇప్పుడు యుఏఈలో ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్, భారతదేశం మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. అసలు ఈ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే ఏంటి? అటల్ ఇన్నోవేషన్ మిషన్ పేరిట నీతి ఆయోగ్ 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా స్కూళ్ళల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ మైండ్లలో ఆ ఇన్నోవేషన్ని పెంచాలి, ఈ నూతనాత్మక ఆవిష్కరణలను పెంపొందించాలి, వాళ్ళ యొక్క మైండ్స్లలో ఈ సైంటిఫిక్ క్యూరియాసిటీని, శాస్త్రీయ రంగం పట్ల ఆసక్తిని పెంపొందించాలి అని చెప్పేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ని 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఈ మిషన్లో భాగంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్సు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటిదే ఈ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. సో గుర్తుపెట్టుకోవాల్సింది అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగము. ఇక్కడ యుఏఈలో అక్కడ స్టూడెంట్స్కి కోసము, ఆ స్టూడెంట్స్ అవసరాల కోసము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే యుఏఈలోని అబుదాబి క్యాంపస్లో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఉంది. యుఏఈలోని అబుదాబిలో ఐఐటి ఢిల్లీ తన క్యాంపస్ని ఏర్పాటు చేసింది. ఆ క్యాంపస్లో ఈ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, యుఏఈ క్యాపిటల్ అబుదాబిలో ఐఐటి ఢిల్లీ తన క్యాంపస్ని ఏర్పాటు చేసింది. మనం నిన్న డిస్కస్ చేస్తున్నాం కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుంది? భారత విద్యా వ్యవస్థను విదేశాలకు కూడా విస్తరించాలి, టు ఎక్స్పాండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు ఫారిన్ కంట్రీస్ ఆల్సో. నెక్స్ట్ వన్, 4వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ 4th ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఇన్ ఇండియా. పూర్తి అక్షరాస్యత అంటే ఏంటి? యునెస్కో ప్రకారం, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారము ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైనా ఒక రాష్ట్రము 95% కంటే ఎక్కువ లిటరసీ రేట్ని కనుక సాధించి ఉంటే, 95% కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించి ఉంటే ఆ స్టేట్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్, పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా పరిగణిస్తారు. మరి గుర్తుపెట్టుకోండి, ఫుల్లీ లిటరేట్ స్టేట్ అంటే యునెస్కో కండిషన్ ప్రకారము 95% కంటే ఎక్కువ ఉండాలి. మరి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి లిటరసీ రేటు 99.3% సాధించిందట. హిమాచల్ ప్రదేశ్ 99.3%, అంటే అవసరమైన దానికంటే ఎక్కువే సాధించింది. మరి ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, ఇండియాలో ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ ఏమున్నాయి? పూర్తి అక్షరాస్యత రాష్ట్రాలు ఫస్ట్ వచ్చేసి మిజోరం. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ వచ్చేసి మిజోరం.
భారతదేశపు మొదటి పూర్తి అక్షరాస్యత రాష్ట్రం మిజోరం. సెకండ్ రాష్ట్రం వచ్చేసి తర్వాత గోవా, థర్డ్ త్రిపుర, ఇప్పుడు ఫోర్త్ హిమాచల్ ప్రదేశ్. మరి రాష్ట్రాలు కాకుండా ఏవైనా కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ ఈ ఫుల్లీ లిటరేట్ అయినాయా అంటే లడక్ యూనియన్ టెరిటరీ కూడా ఫుల్లీ లిటరేట్ యూనియన్ టెరిటరీ. సో అంటే 4 రాష్ట్రాలు, ఒక యూటీ ఉంది ఇప్పుడు. ఇక ఈ యొక్క అక్షరాస్యత కోసం ముఖ్యంగా ఇండియాలో ఎవరైతే 15 ఇయర్స్ కంటే ఎక్కువ అడల్ట్స్, 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న అడల్ట్స్ ఎవరైతే ఉంటారో, 15 ఏళ్ళ కంటే ఎక్కువ పైబడి ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు, వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందదు అనుకోండి. అంటే వాళ్ళు స్కూల్కి పోకోకుండా వాళ్ళు విద్యని మధ్యలోనే ఆపేసి ఉంటే అటువంటి వాళ్లకు అక్షరాస్యత కల్పించడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని లాంచ్ చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకము ఉల్లాస్ అనే స్కీమ్ని. ఉల్లాస్ అంటే దీన్నే న్యూ లిటరసీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియాకు కూడా పిలుస్తారు. ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తూ ఉంటుంది స్టేట్స్ కూడా ఫండ్స్ యాడ్ చేసుకొని ఈ యొక్క లిటరసీ క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. దీన్ని 2022 నుంచి 27 వరకు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. 2022 నుంచి 2027 వరకు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. లేపాక్షి అవార్డ్స్ 2025. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ హ్యాండీక్రాఫ్ట్స్, హస్తకళలు కావచ్చు, ఈ యొక్క శిల్పకళలకు సంబంధించి ఎవరైతే అద్భుతంగా రాణించి ఉంటారో వాళ్ళకి ఒక కాంపిటీషన్ని నిర్వహించింది. విజయవాడలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ డిజైన్ కాంపిటీషన్ని నిర్వహించింది. అక్కడ 15 మెంబర్స్కి, ముఖ్యంగా ఈ హస్తకళాకారుల నైపుణ్యాలకు వాళ్ళకి ఒక విధంగా ఒక రివార్డ్ మాదిరి ఆర్టిజన్స్కి 15 అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 15 అవార్డులలో 5 గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది లేపాక్షి అనేది ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉండే ఒక పర్యాటక క్షేత్రం అని చెప్పవచ్చు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ డిజైన్ కాంపిటీషన్. మరి ఈ అవార్డ్స్ 15 మెంబర్స్కి 5 కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. 5 కేటగిరీలు. ఒకటి వచ్చేసి కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మల కేటగిరీ, వుడ్ కార్వింగ్ అంటే చెక్కతో తయారు చేసే బొమ్మల కేటగిరీ ఒకటి, లెదర్ పప్పెట్రీ అంటే తోలు బొమ్మల కేటగిరీ ఒకటి, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్, కలంకారీ హస్తకళ. ఈ 5 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి అంటే 15 మెంబర్స్కి. ఇందులో ఒకరు కీలకమైన వ్యక్తి ఉన్నారు. లెదర్ పప్పెట్రీకి చెందిన ఒక మహిళ దాలవాయి శివమ్మ. ఈమె తోలుబొమ్మల ఆర్టిస్ట్, లెదర్ పప్పెట్రీ ఆర్టిస్ట్. ఈమె సత్యసాయి జిల్లా, ఒకప్పటి అనంతపురం జిల్లాలో భాగము, సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతానికి చెందిన ఆమె ఈ దాలవాయి శివమ్మ. అయితే ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అంటే ఈమె పేరు బోత్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ దాలవాయి శివమ్మ గారికి ఫిబ్రవరి 2025లో న్యూఢిల్లీలో 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా జరిగింది. న్యూఢిల్లీలో 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా. ఇది కూడా ఈ కళలకు సంబంధించి, హస్తకళలకు సంబంధించిన ఒక మేళా, ఒక ఎగ్జిబిషన్ టైపు. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంపరగత్ అవార్డు పేరిట 6గురిని సెలెక్ట్ చేసింది. పరంపరగత్ అవార్డు కింద 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఈ 6 మందిలో ఒకరు దాలవాయి శివమ్మ గారు. ఈమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ పరంపరగత్ అవార్డ్స్లలో ఫస్ట్ ప్లేసు దాలవాయి శివమ్మ. ఎప్పుడంటే మనకి ఆ పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇటీవల మనము 15th వైస్ ప్రెసిడెంట్గా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మొన్న కామెంట్ సెక్షన్లో అడిగారు 15వ వైస్ ప్రెసిడెంట్ కాదు కదా, 17వ వైస్ ప్రెసిడెంట్ కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు.
ఇప్పటి వరకు మొన్న జరిగినది 17వ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, 17వ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. కానీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైండేది 15వ వ్యక్తి. ఎందుకంటే ఈ 17 సార్లు జరిగిన ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఇద్దరు మాత్రమే 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేశారు. ఒకరు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మరొకరు హమీద్ అన్సారీ గారు. హమీద్ అన్సారీ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేశారు. కాబట్టి అది 17వ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, బట్ 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్ గారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే పాలిటీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది, కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ వైస్ ప్రెసిడెంట్ గురించి తెలుపుతుంది, అంటే భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, అది ఏ ఆర్టికల్. ఇక అలానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆపరేషన్ అమనత్ పేరిట ఈ యొక్క లాస్ట్ మొబైల్స్, ఈ పాగొట్టుకుపోయిన మొబైల్స్ని రికవరీ చేయడం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ఆపరేషన్ అమనత్ని లాంచ్ చేసింది. సో ఈ కాంటెక్స్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆమె ఒక మహిళ. ఈ ఆర్పిఎఫ్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా ఇటీవల బాధ్యతలు చేపట్టింది. ఆ మహిళ పేరేంటి? ఆమె ఐపీఎస్ ఆఫీసర్. ఆమె పేరేంటో ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, పున్పున్ సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఏ స్టేట్ ఇటీవల ప్రారంభించింది అంటే బీహార్. అయితే మనం పున్పున్ రివరు ఏ రివర్కి ట్రిబ్యూటరీ ఉపనది అని అడిగినాము. ఇది గంగా రివర్, గంగా నది. అయితే చాలామంది స్టేట్మెంట్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, కుడి సైడ్న ఉండే ఉపనది. చాలామంది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్ చూస్తే ఇలా గంగా నది ఇలా గంగోత్రి గ్లేసియర్లో ఆరిజినేట్ అయ్యి, గంగోత్రి గ్లేసియర్ ఉత్తరాఖండ్లో అక్కడ పుడుతుంది. ఇలా వచ్చేటప్పుడు ఇది రైట్ బ్యాంక్ అవుతుంది, ఇది కుడి సైడ్ అవుతుంది, ఇది ఎడమ సైడ్ అవుతుంది. ఇలా మనం ఇట్లా చూస్తే ఇది రైట్ బ్యాంక్ అవుతుంది, ఇటు సైడ్ ఉండేది రైట్ బ్యాంక్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ బ్యాంక్ అవుతుంది. మరి ఇప్పుడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే యమునా రివర్ కావచ్చు. యమున లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, గంగా నదికి అతిపెద్ద ఉపనది యమున. యమునా రివర్ కావచ్చు, సోన్ రివరు, పున్పున్ రివరు. ఈ పున్పును జార్ఖండ్లో పుడుతుంది. పున్పును, సోన్ రివరు, దామోదర్ రివరు, తమ్సా, ఇవన్నీ కూడా కుడి సైడ్ ఉండే ఉపనదులు గంగా నదికి. మరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే గాగ్రా, గండక్, కోసి, ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. కోసి సారో ఆఫ్ బీహార్, బీహార్కి అత్యధికంగా వరదలు తీసుకొచ్చే నది కోసి, అందుకే దీన్ని సారో ఆఫ్ బీహార్గా పిలుస్తారు. సో ఈ ట్రిబ్యూటరీస్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇవి జాగ్రఫీలో మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా జాగ్రఫీలో అడుగుతారు, స్టేట్మెంట్స్ ఇస్తాడు. క్రింది వాటిలో గంగా నదికి కుడి సైడ్ ఉపనదులేవి, ఎడమ సైడ్ ఉపనదులేవి అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ R&D కాన్ఫరెన్స్. మొదటి గ్రీన్ హైడ్రోజన్ R&D కాన్ఫరెన్స్. ఈ గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో స్టార్టప్లను ప్రమోట్ చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో ఏవైతే స్టార్టప్లు ఉంటాయో ఆ స్టార్టప్లు ఏం చేస్తాయి? ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో నిమగ్నమై ఉంటాయి. దీస్ స్టార్టప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. ఈ స్టార్టప్స్, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్న స్టార్టప్స్కి ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేయాలి అంటే అవి నూతనాత్మకంగా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి వాటిని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ R&D కాన్ఫరెన్స్ని యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించారు. ప్రహ్లాద్ జోషి గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 11th నుంచి 12th వరకు జరిగింది. ఈయన న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టరు. ఈ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ R&D కాన్ఫరెన్స్లో భాగంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఈ స్టార్టప్స్ కోసము 100 crores అనౌన్స్ చేశారు, 100 కోట్లు. మరి ఇందులో భాగంగా ఈ స్కీమ్లో భాగంగా ఏ స్టార్టప్స్ అయితే, ఏ కంపెనీలు అయితే గ్రీన్ హైడ్రోజన్ని ఇన్నోవేటివ్గా అంటే నూతనాత్మకంగా ఉత్పత్తి చేసి సస్టైనబుల్గా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి సేఫ్గా స్టోర్ చేస్తాయో అటువంటి కంపెనీలు అనౌన్స్ చేసే ప్రాజెక్టుల కోసము ఈ స్కీమ్ కింద 5 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ప్రాజెక్టుకి 5 కోట్లు. ఈ కాన్ఫరెన్స్లో 25 స్టార్టప్స్ తమ ఆవిష్కరణల్ని ఆవిష్కరించినాయట.
25 స్టార్టప్స్ వాటి ఇన్నోవేషన్స్ని అక్కడ ప్రదర్శించాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశము గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో స్టార్టప్లని అభివృద్ధి చేయాలి, ప్రమోట్ చేయాలి. మరి ఇక ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ని అభివృద్ధి చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023లో లాంచ్ చేసింది. దీనికోసం 19,744 crore 19,744 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? ఒక హైడ్రోజన్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అయిన సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అటువంటి వాటిని ఉపయోగించి హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఇక ఈ NGHM విషయానికి వస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈ లక్ష్యాలు వచ్చేసి 2030 కల్లా 2030 కల్లా సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి, అదొక టార్గెట్. అలానే 2030 కల్లా 2030 కల్లా 125 గిగావాట్స్ సామర్థ్యం కలిగిన రెన్యూబుల్ ఎనర్జీని జత చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీని యాడ్ చేయాలి. అలానే ఈ గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో 8 lakh crore 8 లక్షల కోట్ల పెట్టుబడుల్ని, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురాగలగాలి. అలానే 6 లక్షల కొత్త జాబుల్ని, 6 లక్షల న్యూ జాబ్స్ని సృష్టించాలి. అలానే 2030 కల్లా సంవత్సరానికి 50 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఈ యొక్క ఎన్విరాన్మెంట్లోకి విడుదల చేయకుండా చూడాలి. 2030 కల్లా సంవత్సరానికి 50 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఈ యొక్క పర్యావరణంలోకి విడుదల కాకోకుండా చూడాలి అనేదే ఈ NGHM ముఖ్య లక్ష్యాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేశారు, ఆ మంత్రిత్వ శాఖ ఏది? ఈ కాన్ఫరెన్స్ అయితే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్. ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ దీన్ని ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్గా అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించింది, కండక్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ఇప్పుడు జరుగుతూ ఉన్న యుద్ధ ఆపరేషన్లలో, ఈ వార్ఫేర్ ఆపరేషన్స్లలో, ఇప్పుడు యుద్ధ సమయాల్లో ఏవైనా మనము యుద్ధాల్లో పాల్గొంటూ ఉంటాం కదా, ఆ వార్ టైంలో డ్రోన్స్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేయాలి ఎఫెక్టివ్గా. దానికోసము ఒక ఎక్సర్సైజ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ అరుణాచల్ ప్రదేశ్. ఇది సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరిగింది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరిగింది. సో మెయిన్గా ఏంటంటే టు వ్యాలిడేట్ ద డ్రోన్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ టాక్టికల్ ఆపరేషన్స్. ఈ మోడర్న్ టాక్టికల్ వార్ ఆపరేషన్స్లలో ఈ డ్రోన్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయాలి అన్నదే మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్ INS ఆరావళి. గురుగ్రామ్లో INS ఆరావళిని ప్రారంభించిన భారత నావికా దళం. ఈ INS ఆరావళి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక నావల్ బేస్, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బేస్ అని చెప్పవచ్చు. అంటే మన నేవీకి అవసరమైన ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, అలానే కమ్యూనికేషన్ సర్వీసెస్, కమాండ్ సేవలు, కమాండ్ సర్వీసెస్ అందించే ఒక మౌలిక వసతి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నావల్ బేస్ INS ఆరావళి. ఇక్కడ నేవీకి అవసరమైన కమ్యూనికేషన్ సర్వీసెస్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. దీన్ని హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభించారు. డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. దీన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి గారి ప్రెజెన్స్లో, ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఓపెన్ చేశారు. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి పర్సన్స్ ఇన్ న్యూస్. నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కార్కి గారు ప్రమాణ స్వీకారం. నేపాల్లో జనరేషన్ జెడ్ ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కేపీ శర్మ ఓలీ గారు రిజైన్ కూడా చేశారు. సో ఇప్పుడు ఈమె సుశీలా కార్కి గారు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఇక ఈమె సుప్రీంకోర్టుకి, నేపాల్ సుప్రీంకోర్టుకి సీజేగా పనిచేసిన తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుప్రీంకోర్టు అట. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ నేపాల్లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం, ఇంటరిమ్ గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, తొలి మహిళా ప్రధానమంత్రి సుశీలా కార్కి గారు. ఇక నేపాల్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే రామచంద్ర పౌడెల్ గారు. నేపాల్ ప్రెసిడెంట్ ఎవరు? రామచంద్ర పౌడెల్. ఇక ఆయన అనౌన్స్ చేశారు జనరేషన్ జెడ్ యువత డిమాండ్స్కి అనుగుణంగా 2026
మార్చ్లో 2026 మార్చ్లో ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత మినిస్టర్ డిఎల్లా. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత మంత్రి. అల్బేనియా కంట్రీ. ఆ కంట్రీలో ముఖ్యంగా ఈ యొక్క మంత్రివర్గంలో కావచ్చు, ప్రభుత్వంలో కరప్షన్ని, అవినీతిని తగ్గించడం కోసం ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఏఐ ఆధారిత అసిస్టెంట్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అసిస్టెంట్ని అపాయింట్ చేశారు. క్యాబినెట్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. ఆ ఏఐ ఆధారిత మంత్రి పేరు వచ్చేసి డిఎల్లా. మరి ఇది ఒక రోబోట్ టైపే, ఒక ఏఐ బేస్డ్ రోబోట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే యూనియన్ క్యాబినెట్లో దీన్ని మంత్రిగా నియమించారు కాబట్టి ఈ యొక్క ఏఐ బేస్డ్ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాజెక్ట్కి సంబంధించి డబ్బుల్ని ఏ విధంగా యూస్ చేస్తూ ఉన్నారు, ప్రజల డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఏదైనా కరప్షన్ జరిగినా కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత మంత్రి. ఏ కంట్రీ? అల్బేనియా. నెక్స్ట్ వన్, చైనాలో బయటపడిన 85 మిలియన్ సంవత్సరాల పురాతన డైనోసార్ ఎగ్స్. చైనాలో బయటపడిన 8.5 కోట్ల సంవత్సరాల నాటి పురాతన డైనోసార్ గుడ్లు. చైనాలోని యున్యాంగ్ బేసిన్ అనే ప్రాంతంలో కింగ్లాంగ్ షాన్ అనే ప్రాంతంలో 8.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లను చైనీస్ రీసెర్చర్స్ కనుగొన్నారట. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. మరి ఏ విధంగా వీళ్ళు కనుగొన్నారు అంటే కార్బొనేట్ యురేనియం లెడ్ డేటింగ్ టెక్నిక్ ద్వారా జనరల్గా ఈ శిలాజాలు ఫాజిల్స్ యొక్క ఆ శిలాజాల యొక్క ఏజ్ని నిర్ధారించాలి అంటే ఏ విధంగా టెక్నిక్ని యూజ్ చేస్తారంటే జనరల్గా ఆ శిలాజాల చుట్టూ ఉన్న రాళ్ళని సేకరించి ఆ రాళ్ల వయసు ఆధారంగా ఆ శిలాజాల వయసును గుర్తిస్తారట. బట్ ఇక్కడ ఈ కార్బొనేట్ యురేనియం లెడ్ డేటింగ్ టెక్నిక్లో ఆ డైనోసార్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో కనుగొన్నారో ఆ డైనోసార్ ఎగ్స్లోకే ఆ మైక్రో లేజర్ కిరణాలు పంపించి అందులో ఉన్న యురేనియం లెడ్ కొన్ని ఆటమ్స్ని విశ్లేషించి అనలైజ్ చేసి వాటి యొక్క ఏజ్ని కనుగొన్నారట. సో డైరెక్ట్గా ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్, ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగదీప్ చోకర్ గారు కన్నుమూత. ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈయన వన్ ఆఫ్ ద ఫౌండర్స్. ఆ ఏడీఆర్ను స్థాపించిన వ్యవస్థాపకులలో ఫౌండర్స్లో ఈయన ఒకరు, జగదీప్ చోకర్ గారు. ఇక ఏడీఆర్ విషయానికి వస్తే ఇది 1999లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది ఒక ఎన్జిఓ. మరి ఏడీఆర్ ప్రాముఖ్యత ఏంటి? ఏడీఆర్ చేసిన ఎఫర్ట్స్ వల్ల 2024లో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను కూడా రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేది ఇదేంటంటే పొలిటికల్ పార్టీలకి అవసరమైన ఎన్నికల నిధుల్ని సమకూర్చడం కోసం ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. అయితే ఇందులో పారదర్శకత లోపించింది అని చెప్పేసి సుప్రీంకోర్టు 2024లో కొట్టివేసిందంటే దానికి కారణము ఏడీఆర్ఏ. సో ఏడీఆర్ ఫౌండరు జగదీప్ చోకర్ గారు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మొట్టమొదటి జ్ఞాన భారతం అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీ. న్యూయార్క్ డిక్లరేషన్. పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదాపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటు. 21% మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంశపారంపర్య నేపథ్యం కలిగి ఉన్నారు. ఏడీఆర్ నివేదిక. సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ ప్రారంభించిన ఇండియా. యుఏఈలో భారతదేశం మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. 4వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్. లేపాక్షి అవార్డ్స్ 2025 ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ R&D కాన్ఫరెన్స్. ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లో సక్సెస్ఫుల్గా నిర్వహించింది. గురుగ్రామ్లో ఐఎన్ఎస్ ఆరావళి నావెల్ బేస్ను ప్రారంభించిన భారత నావికాదళం. నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కార్కి గారు ప్రమాణ స్వీకారం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత మినిస్టర్ డిఎల్లా, అల్బేనియా కంట్రీ.
చైనాలో బయటపడిన 85 మిలియన్ సంవత్సరాల పురాతన డైనోసార్ ఎగ్స్. ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగదీప్ చోకర్ గారు కన్నుమూత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.